నిన్నటి రోజున మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన తెలుగుదేశం పార్టీ సాక్షాత్ ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి పైన దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని మేమంతా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఇలాంటి విషయాలు ఇంతకు ముందు ఎన్నో జరిగినప్పుడు సాక్షాత్ ఈ రాష్ట్ర డీజీపీ దగ్గర నుంచి కింద స్థాయి అధికారుల దాకా ఎవరు పట్టించుకొని పాపం లేదు. తర్వాత ఇలాంటివి జరుపుకుంటూ పోతుంటే ప్రజలు ఏమనుకుంటారు, పార్టీ కార్యకర్తలను పార్టీలు పక్కన పెడితే సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఉంది ఈరోజు. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అదే మా తెలుగుదేశం జాతీయ పార్టీ పిలుపు మేరకు ముందుగా నిర్ణయించిన సమయం నుంచి 5 గంటల్లో స్టార్ట్ చేశారు. అక్కడ మాచర్లో 5 గంటల నుంచి 6 గంటల దాకా చాలా ప్రశాంతంగా జరిగింది. తర్వాత 6 గంటలకు అక్కడ మాజీ మున్సిపల్ చైర్మన్ వైసీపీ నాయకుడు అక్కడ ఇంత ముందుగానే ఆయన మీద కేసులు ఉండడం జరిగింది, జైలు కూడా పోయి రావడం జరిగింది. ఆ ఏరియాలో ఎంటర్ అవుతున్నారని ఈయనకి ఎక్కడ సానుభూతి వస్తుందని ఒక పథకం ప్రకారం మా ఇన్ఛార్జ్ పైన, తర్వాత అక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన, తెలుగుదేశం పార్టీ తీసుకుపోయిన వెహికల్స్ పైన, తర్వాత పార్టీ కార్యాలయం పైన నిప్పంటించి చాలా విధ్వంసం చేయడం జరిగింది. ఇలాంటివి జరిగితే తప్పనిసరిగా ప్రజలు మీకు సరైన సమయంలో బుద్ధి చెప్తారనే విషయం మీరు ఇప్పటికైనా తెలుసుకొని దీనిపైన విచారణ చేపట్టి తక్షణం చర్యలు తీసుకోవాలి. మా ఇన్ఛార్జ్ని అరెస్ట్ చేసి అవతల ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణారెడ్డి గారిని కానీ, లేదంటే అక్కడున్న రామకృష్ణారెడ్డిని కానీ, అక్కడున్న మున్సిపల్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎవరిని అరెస్ట్ చేయకపోవడం అనేది మేము చాలా దానిపైన ఖండిస్తున్నాం. తప్పనిసరిగా మీరు దీనిపైన చర్యలు తీసుకొని ఇక్కడ తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ అనేది కాకుండా సామాన్య ప్రజలు కూడా భయభ్రాంతులు గురయ్యే పరిస్థితి వస్తుందని మీ ముందు తెలియజేసుకుంటూ దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని ఇంతటితో ఆపుకోకుండా తప్పనిసరిగా కోర్టుకు కానీ తీసుకెళ్లి మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ దీని మీద పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడతామని తెలియజేస్తున్నాం.